ఎర్రాప్రగడ 14వ శతాబ్దంలో ఉన్న మనిషి. ఆయన 14వ శతాబ్దంలో రెడ్డి వంశం స్థాపించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలో ఆస్థాన కవిగా ఉండేవాడు. ఇతన్ని ఎర్రయ్య, ఎల్లాప్రగడ, ఎర్రన అనే పేర్లతో కూడా వ్యవహరిస్తారు. ఈయనకు ప్రబంధ పరమేశ్వరుడని బిరుదుంది. ఈయన మహాభారతంలో నన్నయ్య అసంపూర్ణంగా వదిలిన పర్వాన్ని పూర్తి చేశారు. నన్నయ్య భారతాన్ని చదివి ఇతని భారతంలోని భాగం చదివితే ఇది నన్నయ్యే వ్రాసాడేమో అనిపిస్తుంది. అలాగే తిక్కన భారతం చదివి ఎర్రన వ్రాసిన భారత భాగం చదివితే ఎర్రాప్రగడ భాగం కూడా తిక్కన్నే వ్రాసాడేమో అనిపిస్తుంది. ఎర్రన తన నృసింహ పురాణంలో చేసిన వంశవర్ణను బట్టి అతని వివరాలు తెలుస్తున్నాయి. కాకనాడు సీమ ప్రస్తుతం ప్రకాశం జిల్లాలోని కందుకూరి సమీపంలోని గుడ్లూరు గ్రామంలో, ఈయన ప్రస్తుతం గుంటూరు జిల్లా వేమూరు మండలంలోని చదలవాడు గ్రామంలో నివసించాడు. వీరు శ్రీవత్స గోత్రము, ఆపస్తంభ శాఖకు చెందిన బ్రాహ్మణుడు. అతని తండ్రి సూరన, తల్లి పొత్తమ్మ, పోతమాంబ. ఎర్రన్నకు అతని తాతగారి నామధేయమైన ఎర్రపోతనను నామకరణం చేశారు అతని తల్లిదండ్రులు.